నిజాంపేట మండల పరిధిలోని నస్కల్ గ్రామానికి చెందిన హేమలక్ష్మి భర్త సత్తయ్యలకు ఇందిరమ్మ మంజూరై 6 నెలలు అవుతున్న బేస్మెంట్ బిల్లు రావడం లేదని బాధిత కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. బేస్మెంట్ పనులు పూర్తయినప్పటికీ అధికారులు మాత్రం బిల్లు విషయంలో స్పందించడం లేదన్నారు. ఇట్టి విషయంపై పలుమార్లు కలెక్టర్కు వినతి పత్రాన్ని అందించిన ఫలితం లేకుండా పోయిందన్నారు. ఇకనైనా అధికారులు స్పందించి బాధిత కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు బిల్లు వచ్చేలా చూడాలని ప్రభుత్వానికి వారు వేడుకుంటున్నారు. వైపప్ సత్తయ్య, మాకు ఇందిరమ్మ ఇల్లు శాంక్షన్ అయింది. మాకు బేస్మెంట్ బిల్లు ఇప్పటికి కూడా పడలేదు. 6 నెలలు అవుతుంది మాకు ఇందిరమ్మ ఇల్లు శాంక్షన్ అయ్యి. బిల్లు మాత్రం ఈ వరకు కలెక్టరు అందరికీ ఇచ్చినాము, ప్రజావాణిలో అన్నిట్లలో ఇచ్చినాము, కానీ బిల్లు మాత్రం ఈ వరకు ఓకే కాలేదు. ఏమనంటే పేరు వేరేటోళ్ళది, నా పేరు సేమ్ ఉండుట్లా ఇప్పుడు తప్పు పడ్డది. ఆర్సీ వాళ్ళది ఆర్సీ ఉంది, మాదేమో రేకులు ఉండుట్లా బిల్లు పడతలేదు. మాకు బిల్లు పడలేదు. ఇప్పటికైనా మేము సలహా అన్నీ తెచ్చుకొని పెట్టుకున్నాము, సామాగ్రి అన్నీ తీసుకొచ్చుకొని పెట్టుకున్నాము. మాకన్నా ఇప్పుడు బిల్లు పడితేనన్నా మేము ఇల్లు పూర్తి చేసుకుంటాము. అధికారుల నిర్లక్ష్యం వలన ఇదంతా మాకు ఇట్లా జరుగుతుంది. కలెక్టర్ దాకా కూడా వెళ్ళినాము, హెడ్ ఆఫీస్ కూడా వెళ్ళినాము, ఏది కూడా హైదరాబాద్కు వెళ్ళినా కానీ ఏది కూడా అవుతలేదు. మాకు ఎవరు స్పందిస్తలేరు. మరి మా ఇక్కడైనా అధికారులు స్పందించి మాకు ఇల్లు బేస్మెంట్ బిల్లు వచ్చేటట్టన్నా చూడమని కోరుకుంటున్నాం. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా చిన్నశంకరంపేట మండలం కేంద్రంలోని స్థానిక గ్రామ పంచాయతీ ఆవరణలో సర్పంచ్ చంద్రశేఖర్, పంచాయతీ కార్యదర్శి ప్రదీప్ ఆధ్వర్యంలో గ్రామ సభలు నిర్వహించారు. కార్యక్రమానికి హాజరైన మండల ప్రత్యేక అధికారి నీలిమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సందేశాన్ని చదివి వినిపించారు. గ్రామ సభను రాష్ట్ర గీతాలాపన నిర్వహించి ప్రారంభించారు. అనంతరం గ్రామ పంచాయతీలో ఉన్న నిధుల వివరాలను చేపట్టే పనుల వివరాలను పంచాయతీ కార్యదర్శి ప్రదీప్ చదివి వినిపించారు. ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలను ప్రజలకు అర్థమయ్యే విధంగా ఈ సందర్భంగా వివరించారు. సర్పంచ్ చంద్రశేఖర్, మాజీ సర్పంచ్ రాజ్రెడ్డి, ప్రత్యేక అధికారి నీలిమాలు మాట్లాడుతూ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికి అందించడం జరుగుతుందని, రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, మహాలక్ష్మి పథకం, బండి పథకాలు అందరికీ ఉపయోగపడే విధంగా ఉన్నాయని, మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 500కే సిలిండర్ అందించడం జరుగుతుందని వారు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అయ్యాక ఏకకాలంలో రుణమాఫీ చేయడంతో పాటు రైతులకు రైతు భరోసా కల్పిస్తూ సన్నవరి ధాన్యానికి క్వింటాలకు 500 రూపాయల బోనస్ ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. మెయిన్ రోడ్డులో మురుగు కాలువలు లేకపోవడంతో నీరంతా రోడ్డుపైకి రావడం జరుగుతుందని, దానిని వెంటనే పరిష్కరించేందుకు కృషి చేస్తామని తెలిపారు. మొదటి విడత ఇందిరమ్మ ఇండ్లు మంజూరైన వారు త్వరితగతిన పనులు పూర్తి చేసుకోవాలని, మొదటి విడతలో రాని వారికి అర్హులైన నిరుపేదలకు రెండో విడతలో ఇందిరమ్మ ఇండ్లు అందివ్వడం జరుగుతుందని, పేదోడి సొంతింటి కల నెరవేరేందుకే ఇందిరమ్మ ఇండ్ల పథకం తేవడం జరిగిందని వారన్నారు. వేసవి కాలం దృష్టిలో పెట్టుకుని గ్రామంలో నీటి సమస్య రాకుండా నూతన బోర్లు వేయించి మోటార్లు బిగించడం జరుగుతుందని, సింగిల్ ఫేజ్ బోర్లను ఏర్పాటు చేసి నీరు అందించడం జరుగుతుందని సర్పంచ్ చంద్రశేఖర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారి నీలిమతో పాటు స్థానిక సర్పంచ్ చంద్రశేఖర్, ఉప సర్పంచ్ భానుప్రసాద్, పంచాయతీ కార్యదర్శి ప్రదీప్, మాజీ సర్పంచ్లు శ్రీమాన్ రెడ్డి, రాజురెడ్డితో పాటు పంచాయతీ పాలకవర్గ సభ్యులు, గ్రామస్తులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. సర్పంచ్ గారికి మరియు మాజీ సర్పంచ్లకు, వార్డ్ మెంబర్ల నమస్కారాలు. మార్చి 6వ తారీఖు నుంచి ఈ ప్రోగ్రామ్ అనేటువంటిది స్టార్ట్ అయింది. ఫస్ట్ ఆఫీసులలో ఉన్నటువంటి ఫైల్స్ అన్నీ క్లియర్ చేసుకోవడం, పెండింగ్ ఫైల్స్ ఏమైనా ఉన్న వాటన్నిటిని డిస్పోజ్ చేయడం, తర్వాత ఆఫీస్లో కూడా మొత్తం నీట్నెస్ అనేటువంటిది మెయింటైన్ చేసుకోవడం నుంచి స్టార్ట్ అయింది. ఇప్పుడు గ్రామాల లోపలికి వచ్చింది. గ్రామం లోపల ప్రతి ఒక్క అర్హులైనటువంటి వెనుకబడి ఉన్నటువంటి ఆర్థిక సహాయం కావాల్సిన ప్రతి ఒక్కరికి, ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళందరికీ కూడా మన ప్రభుత్వం ఇస్తున్నటువంటి పథకాలు అన్నీ కూడా అందేలా చేపట్టాలి అనేటువంటి ఒక ముఖ్య ఉద్దేశంతో ఈ గ్రామ సభ అనేటువంటిది ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. సో ఈ గ్రామ సభ లోపల ముఖ్యంగా ఇంతవరకు ప్రజలకు ఏమేమి సౌకర్యాలు మన ప్రభుత్వం ఏర్పడ్డప్పటి నుంచి చేపట్టినటువంటి కార్యక్రమాలు అనేటువంటి ఇందాక సెక్రటరీ గారు మీ అందరికీ కూడా వివరించారు. అందులో భాగంగా రైతు భరోసా ఒకటి, ఇందిరమ్మ ఇండ్లు,
మహాలక్ష్మి పథకం కింద ఫ్రీ బస్సు, తర్వాత గ్యాస్ సిలిండర్ 500 రూపీస్కి అది ఒకటి, తర్వాత గృహజ్యోతి పథకం కింద 200 యూనిట్ల వరకు ఫ్రీ పవర్ ఇస్తున్నారు. తర్వాత సన్న బియ్యం పండించిన రెండో వారంలో ఇంద్రమ్మ ఇళ్ళ లిస్టులు వస్తాయి, మళ్ళా నెక్స్ట్ సెకండ్ విడత వస్తుంది. అయితే ఫస్ట్ విడతల మొదలు పెట్టని వాళ్ళు కొంచెం అతి త్వరలో మొదలు పెట్టుకోండి. ఇళ్ళని కొంచెం మీరు దృష్టిలో పెట్టాలి, ఎమ్మెల్యే గారు దృష్టిలో పెట్టి అది జర ఎట్లనే వేయాలి, అది అవుతుంది. కానీ ఇంకా ప్రాసెస్ దృష్టిలో తీసుకోవాలని చెప్తున్నాను. దానికి చేయడానికి కారణం ఏంటంటే ఇప్పుడు మనకు కోటగడ్డ అనేది గ్రామ పంచాయతీకి ఒక పెద్ద ఆస్తి, దాన్ని డెవలప్ చేద్దామనే ఉద్దేశం అదొకటి. అక్కడ మొదలు పెడితే దాని పక్కన 30 ఫీట్ల రోడ్డు వదలడం జరిగింది. ఆ ముగ్గు ఎక్కడైతే పోసినామో దాని పొట్టి 30 ఫీట్ల రోడ్డు వదలడం జరిగింది. ఇప్పుడు కోటగడ్డకి ఆ 30 ఫీట్ల రోడ్డు మొత్తం కోటగడ్డకి వేస్తే ఆ రోడ్ ఒకవైపు రోడ్డు ఇంకో వైపు డెవలప్మెంట్ జరుగుతుందనే ఉద్దేశం. ఇక్కడ అంగన్వాడీకి ఏమిళ్ళ ఇంటి దగ్గర అంగన్వాడీకి అప్పుడు శంకుస్థాపన చేసినారు, అది కట్టాలి, ఆల్రెడీ కట్టమని చెప్తున్నాము. ఈ కార్నర్కి వివో బిల్డింగ్ వస్తే మధ్యలో మనం రోడ్ వేసుకొని అటు మధ్యలో అంతా రోడ్డు పక్కన డెవలప్మెంట్ ఆస్కారం ఉంటుంది. అక్కడ మార్కెట్ కానీ ఇంకా వేరే ఆఫీసెస్ కానీ ఇంకా ఏదైనా కానీ పేదవాడికి ఇల్లు కావాలనే ఒక కళను మా ప్రజా పాలన ప్రభుత్వం వచ్చినాక అది నిజంగా సంతోషం. ఎందుకంటే వచ్చే ఈ నెలల్ని 2వ వారంలో మరొకసారి 2వ విడత ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడం జరుగుతుంది. తప్పకుండా అక్కప్పుడు కూడా సర్పంచ్ గారికి చెప్తున్నాం, గ్రామ వార్డు మెంబర్కి చెప్తున్నాం, అందరూ కూడా నిజమైన లబ్ధిదారులు ఎవరు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎంపిక చేయండి. ఒకేసారి 100 ఇళ్ళు 200 ఇళ్ళు అంటే రావు. ఇంకా 3 సంవత్సరాల టైం ఉంది కాబట్టి అంచెలంచెలుగా ఒక సంవత్సరానికి ఒక 50-60 ఇళ్ళు తీసుకుంటే ఒక 3 సంవత్సరాల వరకు మనకు శంకరంపేట గ్రామంలో ఇల్లు లేదని ఎవరు కూడా మనకు కంప్లైంట్ ఇయ్యారు. ఇంకో సమస్య ఉన్నది ఊళ్ళో. గత ప్రభుత్వంలో ఒక 20-23 ప్రొసీడింగ్ ఇచ్చడం జరిగింది. దానికి కూడా జిల్లా యంత్రాంగము కసరత్తు చేస్తుంది. తప్పకుండా వచ్చే 2 నెలల్లో వారు కూడా 5 లక్షలు కాకుండా బీస్మెంట్ కట్టిన వాళ్ళందరికీ కూడా ఒక 4 లక్షల రూపాయలు ఇవ్వడానికి ప్రభుత్వం సుముఖంగా ఉన్నది. దాన్ని పూర్తిగా లిస్టు తెప్పించుకున్నారు. పీడీ గారు కూడా దాని ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా తూప్రాన్ మండలం మల్కాపూర్ ఆదర్శ గ్రామంలో సర్పంచ్ ఆంజనేయులు గౌడ్ అధ్యక్షతన గ్రామ సభ నిర్వహించారు. సభలో ప్రధానంగా బస్సు సౌకర్యం, ఫంక్షన్ హాల్, భూముల రీసర్వే, పంచాయతీరాజ్ రోడ్లు, ఇందిరమ్మ ఇండ్ల ప్రస్తావన ప్రజలు గ్రామ సభ దృష్టికి తీసుకురావడం జరిగింది. నిజమైన పేదలకు ఇండ్ల మంజూరీలో తీవ్ర అన్యాయం జరిగిందని గ్రామస్తులు తమ ఆవేదన వెలిబుచ్చారు. గ్రామంలో నెలకొన్న సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని సర్పంచ్ ఆంజనేయులు గౌడ్ ఈ సందర్భంగా గ్రామస్తులకు భరోసా ఇచ్చారు. అభివృద్ధిలో ఆదర్శ గ్రామం మరింత ముందుకెళ్లాలంటే గ్రామస్తులు, యువత, పంచాయతీ పాలక వర్గానికి సహకరించాలని సర్పంచ్ కోరారు. ఈ కార్యక్రమంలో ప్రత్యేక అధికారి మధుసూదన్, విబిజీ రామ్జీ, టెక్నికల్ అసిస్టెంట్ సత్యం, ఉప సర్పంచ్ స్వామి, జిపిఓ విజయలక్ష్మి, పాఠశాల ప్రధానోపాధ్యాయులు యాదగిరి, సురేందర్రావు, పాలకవర్గ సభ్యులు కృష్ణ, వేణుగోపాల్, తిరుపతి, రేఖ, అంగన్వాడీ టీచర్లు, ఆశా వర్కర్, వివోఏ, మహిళలు, యువకులు, గ్రామస్తులు పాల్గొన్నారు. ట్యాంక్ ద్వారా నల్లా ద్వారా నీళ్లు వచ్చినప్పుడే మనం అందరం తీసి వాడుకుంటున్నాం. ఒకవేళ నల్లా నీళ్ళు రానప్పుడు మనకు అందరికి ఇబ్బంది అవుతుంది. కాబట్టి దానికి సంబంధించి ఏం చేసామంటే ఒక 5 HP మోటార్ ఒకటి, 2 సింగిల్ ఫేస్ మోటార్లు తీసుకురావడం జరిగింది. ఒక 5 HP మోటార్ అనేది ఇక్కడ నిన్న మన ఇట్లా చెన్నై ఇంటి దగ్గర దాన్ని ఫిట్ చేయడం జరిగింది. అది ఏం చేస్తామంటే డైరెక్ట్ మనకు పైనుంచి నీళ్లు రానప్పుడు ఈ నీళ్లను ట్యాంకీకి ఎక్కియడం జరుగుతుంది. ఆ ట్యాంక్ నుంచి నీళ్లు రాని రోజు ఈ మోటార్ నడిపించి ఆ ట్యాంక్ నుండి వచ్చే నీళ్లు మనందరికీ రావడానికి అది ప్లాన్ చేయడం జరిగింది. అదేవిధంగా పరమేశ్ ఇంటి దగ్గర ఒక సింగిల్ ఫేస్ మోటార్ ఫిట్ చేయడం జరిగింది. దాన్ని ఏంటంటే మన కమ్యూనిటీ హాల్లో మన ఊరంతా సర్పంచ్లు వచ్చేంత వరకు కూడా ఎన్ని చేద్దామని కుదరలేదు. దానికి శాంక్షన్ వచ్చి ఉంది, ఆల్రెడీ 8 కోట్ల శాంక్షన్ ఉంది. ఎక్కడి వరకు మల్కాపూర్ ఈ మన అంబేద్కర్ స్టాచ్యూ వరకు మొత్తం 11 కిలోమీటర్ల 75 మీటర్లకి ఎక్కడి నుంచి గవర్నమెంట్ హాస్పిటల్ నుండి డబుల్ బెడ్రూమ్ల దగ్గర నుంచి ఇట్లా యూ షేప్ లో వచ్చి మళ్ళీ ఇక్కడికి వరకు ఆల్రెడీ శాంక్షన్ ఉంది.
అది టెండర్లు ఇప్పటికి 3 సార్లు అయినాయి, టెండర్లు ఎవరు వేయలేదు కాబట్టి అది స్టార్ట్ కాలేదు. దాంట్లో బ్రిడ్జ్ కూడా ఉంది, 10 వెంట్స్ ఏదైతే మనకు పక్కన చెక్ డ్యామ్ ఉందో చెక్ డ్యామ్ పైన 2 మీటర్ల హైట్ లో మనకు శాంక్షన్ వచ్చింది. ఆ హైట్ లో మనకు బ్రిడ్జ్ ఉంది. ఆ బ్రిడ్జ్ ఉందని చెప్పేసి దీనికి శాంక్షన్ ఏం పెట్టకపోతే మొన్న సర్పంచ్ గారు రాగానే ఫస్ట్ అది మట్టి పోయించినాం. ఎందుకంటే స్కూల్ పిల్లలకు చాలా కష్టం అవుతుంది. స్కూల్ పిల్లలకు కానీ కార్లు ఉన్న వాళ్ళు అంటే ఎట్లనే పోతారు, బైక్లు ఉన్న వాళ్ళు ఎట్లనే పోతారు, ఆటోలోకి వెళ్ళాలంటే ఇక్కడి నుంచి పోవడానికి 20 రూపాయలు ఎక్స్ట్రా కష్టం అవుతుంది అని చెప్పేసి సర్పంచ్ గారికి చెప్పి రామచంద్రపురంలోని కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గం ఇన్ఛార్జి కాటా శ్రీనివాస్ గౌడ్ పాదయాత్రలో ఉద్రిక్తత నెలకొంది. బీరంగూడ శివాలయం వెళ్లడానికి బయలుదేరిన కాటా శ్రీనివాస్ గౌడ్ ను అడ్డుకున్నారు పోలీసులు కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. కాటా శ్రీనివాస్ గౌడ్ పాదయాత్రను అడ్డుకుని పోలీసుల వాహనంలో నార్సింగ్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. నిందలు నా మీద వేస్తే దాన్ని నేను నిరూపించుకోవాల్సిన బాధ్యత నాకు, సమాజానికి తెలియజేసిన బాధ్యత నాకు. నేను చెప్పినటువంటి మాట మీద నిలబడి నేను గుడికి వస్తానని చెప్పిన గుడికి పోతా, గుడికి వెళ్ళి నేను గుడి దగ్గర నేను ఏదైతే నువ్వు నిందలు వెళ్ళినావో అవన్నీ అవస్థవాలని చెప్పడానికి బయలుదేరినా. దయచేసి ఎవరు అడ్డుకోవద్దని విజ్ఞప్తి చేస్తా ఉన్నా. గ్రామ పంచాయతీ పాలకవర్గ సభ్యుల తీర్మానం మేరకే గ్రామ పంచాయతీ నిధులతో గ్రామంలో అభివృద్ధి శానిటైజేషన్ కార్యక్రమాలు చేపడుతున్నట్లు రంగంపేట సర్పంచ్ అరిగే స్వర్ణలత విజయ్ అన్నారు. మెదక్ జిల్లా కొల్చార మండలం రంగంపేటలో గురువారం జరిగిన ప్రజాపాలన 99 రోజుల ప్రణాళిక కార్యక్రమం నిర్వహించిన గ్రామ సభ సందర్భంగా ఆమె మాట్లాడారు. గ్రామంలో చేస్తున్న ప్రతి పనికి సంబంధించి వెచ్చించిన ప్రతి రూపాయికి గ్రామ పంచాయతీ పాలకవర్గ సభ్యుల తీర్మానం మేరకు నిధులు వెచ్చించినట్లు, కావాలని కొంతమంది పాలకవర్గ సభ్యులు కాంగ్రెస్ నాయకులు పంచాయతీ పాలకవర్గం సమావేశంలో ఒప్పుకుని తీర్మానించిన తర్వాత తీర్మానించలేదని తెలపడం సరికాదన్నారు. ఈ సందర్భంగా గత 6 నెలల కాలంలో గ్రామంలో చేపట్టిన అభివృద్ధి శానిటైజేషన్ కార్యక్రమాల వివరాలను సర్పంచ్ వివరించారు. గ్రామ సభలో కాంగ్రెస్ నాయకులు నిధుల అవకతవకలపై ప్రశ్నించారు. వార్డు సభ్యులకు సమాచారం లేకుండానే సర్పంచ్ వార్డులలో తన వ్యక్తులతో పనులు చేయిస్తున్నాడని ఆరోపించారు. గతంలో అవినీతికి పాల్పడినట్లు ఫిర్యాదులు రావడంతో తొలగించిన దశరథ్ను తిరిగి కారోబార్గా నియమించి పనులు చేయించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఈ సందర్భంగా గ్రామ సభలో కొద్దిసేపు గందరగోళ పరిస్థితి నెలకొంది. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ చిట్కుల సురేష్, పంచాయతీ కార్యదర్శి రాజు, వార్డు సభ్యులు ఉస్కే సుగుణమ్మ, నర్సింలు, ఏంబరి శంకర్, మేఘమాల తదితరులు పాల్గొన్నారు. 90 రోజుల ప్రజాపాలన భాగంగా ఈరోజు మన రంగంపేట గ్రామ సభ నిర్వహించడం జరిగింది. గ్రామ సభకు వచ్చిన అందరి గ్రామస్తుల మధ్యలో 11 లక్షల చిల్లర డబ్బులు ఖర్చు అయినాయని చెప్పి సెక్రటరీ గారు చెప్పడం జరిగింది. అయితే దేనికి ఏదానికి ఎన్ని అయినాయి అనే దానికి కూడా దానికి అసలు సమాధానం లేదు, వివరణ ఇవ్వలేదు. ఏదైనా ఉంటే నాకు ఆర్టికల్ ప్రకారం మీరు కొండి నేను ఇస్తా అని చెప్పాను. అంటే గ్రామ సభ పెట్టిందే గ్రామస్తులకు అందరికీ తెలియకపోతే సార్ మీరు ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టారు, ఎందుకు పెట్టారు, ఆ గ్రాంట్ ఎక్కడిది, అవి విడమర్చి మీరు చెప్పండి సార్ అంటే దానికి సమాధానం చెప్పలేకుండా మామ అనిపించి ఆయన ఒంటరి పోగొడగా సెక్రటరీ గారు పోయి జరిగింది. అదేవిధంగా 12 మంది వార్డు మెంబర్లు 6 మంది వార్డు మెంబర్లకు అసలు ఏమి తెలియకుండానే మేము 6 మంది తీర్మానం చేసుకున్నామని డబ్బులు కాల్ చేయడం జరిగింది. దాని ఇక్కడికి వెళ్ళి వాళ్ళకి ఇండికేషన్ లేకుండా డబ్బులు కాల్ చేశారు. 12,03,666 రూపాయలు రంగంపేట జీపీ ఖజానా కాల్ చేశారు. ఇది వివరాలు అడిగినా కొద్ది చెప్పమంటే మాకు తెలియదు అదే చెప్తున్నారు. మేము తీర్మానం చేసాం, అసలు తీర్మానం లేదు, ఏది లేదు. ఇప్పుడు 4 నెలల్లో 12 లక్షల చిల్లర ఖజానా కాల్ చేశారు. దీన్ని మన పైన అధికారులకు కూడా ఉన్నత అధికారులు దృష్టి తీసుకెళ్లాలని చెప్పి మా వార్డు మెంబర్లకు తీర్మానం ఎలాంటిది లేదు, చెప్పలేరు, ఇంటిమేషన్ లేకుండా గల్లీలలో కూడా ఓడిపోయిన వార్డు మెంబర్లతో బల్బులు పెట్టిస్తున్నారు. వాళ్ళు ఇష్టారాజ్యంగా చేస్తున్నారు. ఉందని మా వార్డులో వర్క్ ఉందని అడిగితే ఒకసారి ఏమో మీటింగ్లోనేమో ఉందని అంటే చేస్తాంలే అని మాట్లాడుతున్నారు. తర్వాత అడిగితేనే పాలనలో మేము ఊరిలో చాలా వరకు గెలిచి నుంచి చేయడం జరిగింది. అయినా కానీ కావాలని గొడవ పెట్టుకొని మమ్మల్ని క్వశ్చన్లు వేస్తూ
ప్రజాపాలన మంచిగా సాగకుండా చేస్తుర్రు. ఊర్లో శానిటైజ్ చేయడం కానీ, చెత్తా చెదారం కానీ, ట్యాంకర్లు కానీ, లైట్లు పెట్టియడం కానీ ప్రతి ఒక్కటి చేయడం జరుగుతుంది. తీర్మానం చేసి మరీ చేయడం జరుగుతుంది. తీర్మానంలో ఉండి సంతకాలు పెట్టి కూడా మేము పెట్టలేదని చెప్పి అబద్ధాలు ఆడుతూ దొంగ లెక్కలు తీసుకొచ్చి గత 7 ఏళ్ళుగా ఏం చేసిరో చూపించకుండా ఇప్పుడు గెలిచిన 6 నెలలకే ఏం చేసిరు అని కావాలని గొడవ పెట్టుకొని ఉద్దేశపూర్వకంగా మా పైకి కావాలని గొడవకు వస్తున్నారని తెలియజేస్తున్నారు. రంగంపేట గ్రామంలో జేసీబీ వర్క్ జరగడం జరిగింది. మరియు మురికి కాలువల అపరిశుభ్రంగా ఉండడం వల్ల వేరే ఊర నుంచి తెచ్చి మురికి కాలువలు పరిశుభ్రం చేయడం జరిగింది. జేసీబీ వర్క్ చేయడం జరిగింది. అదే వీధి లైట్లు ఉగాది ఉత్సవాలకు బండ్లు జరుగుతున్న రంగంపేట గ్రామంలో ఉగాది ఉత్సవాలకు 5వ వార్డు, 6వ వార్డు మరియు 4వ వార్డు, 3వ వార్డులో కూడా ఎల్ఈడి బల్బులు ప్రత్యేకంగా తెప్పించి మా సర్పంచ్ గారు బిగించడం జరిగింది ఉత్సవాలకు. మరియు అదేవిధంగా ఏది ఉన్నా ఏది తీసుకున్నా గ్రామసభ మన గ్రామం బాడీ మీటింగ్లో ఉండి చేసి తీర్మానం చేసిన అందరినీ బల్బ్ లైట్ వీధి లైట్లు అమర్చడం జరిగింది. మరియు బీచింగ్ చేయడం జరిగింది. మురికి కాలువ మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం మన్నెవారి జలాల్పూర్ గ్రామంలో గురువారం ప్రజాపాలన గ్రామసభ నిర్వహించారు. సర్పంచ్ రంగి కృష్ణ అధ్యక్షతన నిర్వహించిన సమావేశానికి అధికారులు, ప్రజా ప్రతినిధులు హాజరయ్యారు. మొదట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సందేశాన్ని అధికారులు ప్రజలకు చదివి వినిపించారు. 2 సంవత్సరాల కాలంలో ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాల వివరాలను ప్రజలకు అవగాహన కల్పించారు. ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవేయడం కోసమే గ్రామసభ నిర్వహించినట్లు తెలిపారు. ప్రజా సమస్యలపై దరఖాస్తులను స్వీకరించారు. గ్రామంలో నెలకొన్న సమస్యలను ఈ సమావేశంలో చర్చించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ రమేష్, మాజీ సర్పంచ్ రామారావు, తాళ్ళ మల్లేష్, అక్షయ్, శేఖర్ తదితరులు పాల్గొన్నారు. ఇల్లు రావడానికి చాలా సంతోషంగా ఉంది. చాలా ఏళ్ళ నుంచి ఎదురు చూసాము. ఇల్లు రావడము చాలా సంతోషంగా ఉంది. ఇది గత ప్రభుత్వం కన్నా ఈ ప్రభుత్వము చాలా లబ్ధిదారులకు చాలా మేలు చేసిందని భావిస్తున్నాను. బిల్లులో ఇట్లా 1,00,000 లక్ష 3 టైమ్స్ బాగానే పడుతున్నాయి. ఎక్కడ పెండింగ్ ప్లేన్ లేవు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం మన్నెవారి జలాల్పూర్ గ్రామంలోని శ్రీ కాళికామాత దేవాలయంలో వార్షికోత్సవ వేడుకలు ఈ నెల 4, 5వ తేదీ నుండి నిర్వహిస్తామని గోనుగుంట నాగేశ్వర శర్మ తెలిపారు. కాళికామాత విగ్రహ ప్రతిష్ఠ చేసి 3 సంవత్సరాలు గడుస్తున్న నేపథ్యంలో 3వ వార్షికోత్సవ వేడుకలను శనివారం ఉదయం గణపతి పూజ, పుణ్యాహవచనం, అఖండ దీపారాధన, కలశ స్థాపన, అమ్మవారికి పంచామృత అభిషేకాలు నిర్వహిస్తామన్నారు. 2 రోజుల పాటు నిర్వహించే పూజా కార్యక్రమాల్లో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కావాలని సూచించారు. మన మన్నెవారి జలాల్పూర్ గ్రామంలో వేంచేసి ఉన్నటువంటి శ్రీ 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 మహాకాళి అమ్మవారి దివ్య దేవాలయంలో అమ్మవారి ప్రతిష్ట కార్యక్రమం పూర్తయి 3 సంవత్సరములు పూర్తవుతున్నటువంటి శుభ సందర్భంలో ప్రతిష్టా వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని అమ్మవారికి ఎంతో విశేషమైనటువంటి పూజా సేవా కైంకర్యాలు నిర్వహించవలయునని అమ్మవారి అనుజ్ఞ అయి ఉన్నది. అందుచేత పండితుల అభిప్రాయంతో గ్రామంలో ఉండేటటువంటి వారందరి సహాయ సహకారములతో దేవాలయ నిర్మాణ అభివృద్ధి కమిటీ పర్యవేక్షణలో కావేరి సత్యనారాయణ ధర్మపత్ని సుశీల దంపతులు ఈ వార్షికోత్సవ మహత్ కార్యక్రమాన్ని వారి భుజస్కందములపై వేసుకుని ఎంతో విశేషంగా పూర్తి చేయాలని సంకల్పించారు. అందుచేత 4/4/2026 శనివారం రోజున ఉదయం మహాగణపతి పూజ, గోపూజతో కార్యక్రమాలు ప్రారంభమై 5వ తేదీ ఉదయం మధ్యాహ్నం పూట జరిగేటటువంటి పూర్ణాహతితో ఈ కార్యక్రమాలు ముగియనున్నాయి. అయితే
ఈ కార్యక్రమాలలో ఎంతో విశేషమైనటువంటి సర్వతోభద్రమండల దేవతారాధన, ఉపపీఠ దేవతారాధన, అమ్మవారి యొక్క 51 శక్తి పీఠముల యొక్క హోమములు, అమ్మవారికి కోరికల మాల వేయడం, తర్వాత విశేషంగా మహాప్రత్యంగిర హోమాన్ని నిర్వహించడం, విశేషమైనటువంటి 51 నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి సింగూర్ నీటి విడుదల విషయంలో స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులను ఎవరిని కూడా వ్యక్తిగతంగా విమర్శించలేదని కొల్చారం మండలం బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు రాంపల్లి గౌరీ శంకర్ గుప్తా అన్నారు. సింగూర్ ప్రాజెక్టు నుండి ఘనాపూర్ ఆయకట్టుకు నీటి విడుదలను కాంగ్రెస్ పార్టీ నాయకులు అడ్డుకుంటున్నారని ఎవరిని కూడా వ్యక్తిగతంగా ఎమ్మెల్యే దూషించలేదు. గతంలో రోసయ్య ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సింగూరు ప్రాజెక్టులో 0.75 టీఎంసీ నీరు ఉన్నప్పుడు ఘనాపూర్ ఆయకట్టు రైతుల కోసం 0.20 టీఎంసీల నీటిని విడుదల చేసిన సందర్భాన్ని గుర్తు చేసినారు. ఎమ్మెల్యే గన్నాపూర్ ఆయకట్టుకు నీళ్ల విడుదల విషయంపై అసెంబ్లీ నందు మరియు తెలంగాణ రాష్ట్ర మంత్రుల దగ్గరకు వెళ్లి నీళ్ల విడుదలకే ప్రయత్నం చేసిన మాట వాస్తవం కాదా? నీటి విడుదల కోసం 23 మార్చి 2026 నాడు జీవో ఇచ్చిన విషయం తెలుసుకుని మేము కూడా రైతు కుటుంబంలో నుండి వచ్చిన వారం కాబట్టి రైతుల పక్షాన సంతోషం వ్యక్తం చేసిన మాట నిజం. మేము టీఆర్ఎస్ పార్టీ తరపున ప్రెస్ మీట్ పెట్టి సంతోషపడినందుకు నీళ్ల విడుదల ఆగిపోయిందా? కాంగ్రెస్ పార్టీ నాయకులే సమాధానం చెప్పవలసి ఉందన్నారు. తేదీ 23 మార్చి 2026 నాడు నీటి విడుదలకే జీవో ఇష్యూ చేస్తే ఈ రోజు వరకు కూడా నీటి విడుదల కాలేదు. ఇట్టి విషయంపై అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులే ఆలోచించాలి. అస్తమానం రైతు ప్రభుత్వం అని చెప్పే పార్టీ రైతు బోనస్ విషయంలో వరి పండించిన రైతులకు ప్రతి క్వింటాల్కు 500 రూపాయలు బోనస్ ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన తరువాత సన్న వడ్లకు మాత్రమే బోనస్ ఇస్తామని మాట మార్చినది నిజం కాదా? అంతేకాకుండా వానాకాలంలో పండించిన వరి పంటకు బోనస్ ఇచ్చి యాసంగిలో పండించిన వడ్లకు బోనస్ ఇవ్వనిది నిజం కాదా? రైతు బంధు విషయంలో ఎకరాకు 15,000 రూపాయలు ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత 2 సార్లు ఎగ్గొట్టి ఎకరాకు 12,000 రూపాయలు ఇచ్చి ఈసారి 1 ఎకరం పంటకు మాత్రమే 6,000 రూపాయలు రైతు భరోసా ఇచ్చిన మాట నిజం కాదా అని టీఆర్ఎస్ పార్టీ తరపున ప్రశ్నిస్తున్నాం. టీఆర్ఎస్ పార్టీ అంటేనే ఉద్యమాల్లో నుండి వచ్చిన పార్టీ, ఎవరి బెదిరింపులకు గాని ఎవరి హెచ్చరికలకు గాని భయపడే పార్టీ కాదని ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలుసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. మెదక్ జిల్లా నార్సింగి మండల కేంద్రంలో రాష్ట్ర ప్రభుత్వం గ్రామ స్థాయిలో పాలన పారదర్శకంగా ఉండాలని, ప్రభుత్వ సంక్షేమ పథకాలపై ప్రజలలో అవగాహన కల్పించాలని నిర్వహిస్తున్న 99 రోజుల ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా నార్సింగి గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద సర్పంచ్ ఆకుల సుజాత మల్లేష్ గౌడ్ ఆధ్వర్యంలో గ్రామ సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రత్యేక అధికారి, జిల్లా యువజన క్రీడా అధికారి రమేష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సభ ప్రారంభంలో రాష్ట్ర గీతాన్ని ఆలపించిన అనంతరం గ్రామ పంచాయతీ ఈవో నాగభూషణం ముఖ్యమంత్రి సందేశాన్ని చదివి వినిపించారు. అనంతరం వివిధ శాఖల అధికారులు తమ శాఖల ఆధ్వర్యంలో ప్రజలకు అందుతున్న ప్రభుత్వ సంక్షేమ పథకాల వివరాలు, అమలు తీరు గురించి ప్రజలకు అవగాహన కల్పించారు. ప్రత్యేక అధికారి రమేష్ మాట్లాడుతూ నూతన పథకాలైన ముఖ్యమంత్రి అల్పాహార పథకం, ఇందిరమ్మ జీవిత కుటుంబ బీమా, మధ్యాహ్న భోజన పథకం, ఇంటర్మీడియట్ కు విస్తరణ, దివ్యాంగులైన ఇంటర్ విద్యార్థులకు స్కూటీలు, పంటల వైవిధ్యం, సహజ సేంద్రియ వ్యవసాయ పథకాల గురించి వివరించారు. అనంతరం బీజేపీ మండల అధ్యక్షుడు సిర్నా చంద్రశేఖర్, పట్టణ అధ్యక్షుడు నరసింహులు, కిసాన్ మోర్చా జిల్లా ఉపాధ్యక్షుడు లింగారెడ్డి, ప్రజలు, గ్రామ పంచాయతీ సిబ్బంది వసూలు చేస్తున్న పన్నులు ఆన్లైన్లో ఒక రకంగా, బిల్లులో మరో రకంగా రాసి అధికంగా వసూలు చేయడంపై నిలదీశారు. ఈ సందర్భంగా బాధితులు సభలో రాద్ధాంతం చేశారు. అందుకు ఈవో నాగభూషణం ఆన్లైన్లో ఒకలా, గ్రౌండ్ లెవెల్లో మరోలా ఉండడంతో తమ సిబ్బంది తప్పేమీ లేదని, ఈ సమస్య ఒక్క నార్సింగ్లోనే కాక అన్ని గ్రామాలలో ఉందని, ఇది కలెక్టర్ దృష్టికి కూడా తాము తీసుకువెళ్లామని తెలిపారు. మంజూరైన ఇందిరమ్మ ఇల్లు అత్యధికంగా అనర్హులకే ఇచ్చారని, అర్హులకు అన్యాయం జరిగిందని ప్రశ్నిస్తూ లబ్ధిదారుల పేర్లు సభలో బహిర్గతం చేయాలని పట్టుబట్టారు. అందుకు ఈవో నాగభూషణం పేర్లు చదవగా మంజూరైన కొందరు అనర్హులు ఉన్నారని అభ్యంతరాన్ని వ్యక్తం చేయగా మరోసారి పరిశీలిస్తామని సముదాయించారు. మొత్తం మీద గ్రామ సభ గందరగోళంగా ముగిసింది. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ ఎన్ఎం రాజేందర్ రెడ్డి, ఇందిరమ్మ ఇళ్ల కమిటీ సభ్యుడు రాజేష్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. నార్సింగి తహసీల్దార్ గ్రేస్ బాయ్ మండల పరిధిలోని జప్తి శివనూరులో జరిగిన సభలో పాల్గొన్నారు. వాళ్ళకి ఉపాధి అవకాశాలు దొరకాలి,
అనేటువంటి ఒక సంకల్పంతో మరికొన్ని కొత్త పథకాలను కూడా త్వరలోనే ప్రవేశపెట్టేటువంటి అవకాశం ఉంది. ఆ ప్రవేశపెట్టే పథకాలు కూడా ఏమిటో ఈ గ్రామ సభకి వచ్చేటువంటి ప్రజలకి తెలియజేస్తే వాళ్ళు కూడా ఈ విషయం లోపల ఒక అవగాహన కలిగి ఆ ప్రభుత్వం ప్రకటించగానే వాటికి సంబంధించినటువంటి అర్హులు ఎవరైనా ఉంటే వాటిని వీలైనంత త్వరగా అప్లై చేసుకొని ఆ లబ్ధి పొందేటువంటి అవకాశం ఉంటుంది అనేటువంటి ఒక ప్రధానమైనటువంటి ఉద్దేశంతో ప్రభుత్వం నూతనంగా కొన్ని పథకాలు, అందులో మార్కింగ్ అయినాయి 8, బేస్మెంట్ లెవెల్లో ఉన్నాయి 30, రూప్ లెవెల్కి వచ్చినాయి 7, స్లాబ్ లెవెల్కి వచ్చినాయి 17, కంప్లీట్ అయినాయి 4. ఇంకా 18 మంది లబ్ధిదారులు నిర్మాణం చేసుకోలేరు. ఇంకా ఇప్పుడు ఏప్రిల్ మాసంలో కొత్తగా నిర్మాణం చేయటం కూడా మనకు శాంక్షన్ అయ్యే అవకాశం ఉన్నది. ఏప్రిల్లో మనకు అవుతుందని ప్రభుత్వం నుండి మాకు సూచనలు వచ్చినాయి. కొత్త వారికి ఎవరైతే ఇల్లు లేదు, గుడిసె ఉన్నదో, నిరుపేదలు ఉన్నారో వారికి ఇస్తారు. అయితే చేసిన ప్రత్యేక అన్ని శాఖల అధికారులకు, పాలక వర్గానికి, నార్సింగ్ గ్రామ పెద్దలకు, అన్ని డిపార్ట్మెంట్ సంబంధించిన ఆశా వర్కర్లకు, అంగన్వాడీ టీచర్లకు స్వాగతం తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు 99వ ప్రణాళికగా భాగంగా అన్ని శాఖల వారు ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాల గురించి తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలపై అవగాహన కొరకు గ్రామసభ నిర్వహించడం జరిగింది. ఈ గ్రామసభకు అధ్యక్షత వహిస్తున్నటువంటి స్థానిక సర్పంచ్ ఈరోజు తెలంగాణ ప్రభుత్వం ప్రధాన సంక్షేమ పథకాలు అందించడం జరుగుతుంది. అందులో భాగంగా రైతు భరోసా పథకం, ఇల్లు లేని నిరుపేద కుటుంబాలకు ఇందిరమ్మ ఇల్లు ద్వారా ఇల్లులు ఇవ్వడం జరిగింది. అలాగే మహాలక్ష్మి పథకం, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 500 గ్యాస్ సిలిండరు, అలాగే సన్న రకం వడ్ల కొనుగోలుకు బోనస్ ఇవ్వడం జరిగింది. మన దగ్గర ఒక 5 టీబీ కేసులు ఉన్నాయి. లెప్రసీ కుష్టి వ్యాధికి సంబంధించి ఒక కేసే ఉన్నది. ప్రస్తుతం వీటికన్నిటికీ గవర్నమెంట్ వచ్చి చూపించుకునే వాళ్ళ సంఖ్య 17,328 మంది వచ్చింది. మనం బీపీ షుగర్ వాటికి మన దగ్గర ఇచ్చేవాళ్ళు బీపీ కోసం అయితే 498 మంది, షుగర్ కోసం 360 మంది వచ్చారు. ఒక 5 క్యాన్సర్ కేసులు ఈ గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నాయి. వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు గవర్నమెంట్ కిందని. ఇంకా కాంగ్రెస్ ప్రభుత్వంతోనే సంక్షేమం, అభివృద్ధి సాధ్యమవుతుందని, పేదల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టడం జరిగిందని మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ అన్నారు. ఈ మేరకు నిజాంపేట మండల కేంద్రంలోని ఆర్యవైశ్య భవన్లో గురువారం మండలానికి సంబంధించి 23 మంది లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదల సంక్షేమం, అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుందని, అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించడం జరుగుతుందని ఆయన తెలిపారు. అనంతరం చల్మెడ గ్రామంలో ప్రసిద్ధిగాంచిన శ్రీ గాయత్రి మాత ఆలయ 34వ వార్షికోత్సవం సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు చేపట్టారు. ఆలయ చైర్మన్ చంద్రపాల్, మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ రోహిత్ ను శాలువాతో సన్మానించారు. మండల ప్రజలపై గాయత్రి మాత అనుగ్రహం ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ శ్రీనివాస్, ఎంపీడీఓ రాజిరెడ్డి, సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు భానుప్రకాష్ రెడ్డి, మాజీ సర్పంచ్ అమరసేనారెడ్డి, మండల అధ్యక్షుడు వెల్దుర్తి వెంకటేష్ గౌడ్, మాజీ ఎంపీపీ దేశెట్టి సిద్దిరాములు, పట్టణ అధ్యక్షుడు కొమ్మాట బాబు, మున్సిపల్ కౌన్సిలర్ గజవాడ నాగరాజు, నాయకులు దేమే యాదగిరి, లింగస్వామి, వినోద్ నాయక్, శ్రీనివాస్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. మరి సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ కార్యక్రమానికి విచ్చేసిన స్థానిక ఎంపీడీఓ గారికి, స్థానిక తహసీల్దార్ గారికి, నిజాంపేట్ మండల్ ముఖ్య నాయకులకు, రామాయణపేట్ మెదక్ ముఖ్య నాయకులకు, మా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు, నా నిజాంపేట్ మండల్ కుటుంబ సభ్యులకు, మా ప్రియమైన మహిళా సోదరుమణులకు, నా ముందున్నటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున మనస్ఫూర్తిగా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను. మరి క్షమించాలా, ఆలస్యమైంది. ఎందుకంటే మీరేమో లక్షల మంది అయిపోయారు, నేనేమో ఒక్కడినే అయిపోయినా. కాబట్టి అన్ని గ్రామాలు, అన్ని వాడలు తిరిగి వచ్చేవరకు మరి ఆలస్యం అయిపోయింది. హనుమాన్ జయంతి కూడా ఉంది కాబట్టి మరి దానికి మరి హృదయపూర్వకంగా క్షమించాలని చెప్పి కోరుతా ఉన్నా. మరి అదే కాదు, ఇవాళ మరి సీఎంఆర్ ముందు చరిత్రలో ఎప్పుడు ఇవ్వనన్ని చెక్కులు మన ప్రభుత్వం, మన కాంగ్రెస్ ప్రభుత్వం, మరి నేను ఎమ్మెల్యే అయినాక మనం ఇచ్చుకుంటా ఉన్నాం. పార్టీలకు అతీతంగా, పార్టీలకు, కులాలకు, మతాలకు అతీతంగా
ఇవాళ మనం సిఎంఆర్ఎఫ్ ఇస్తూ ఉన్నాం. ఇదే విధంగా భవిష్యత్తులో కూడా అభివృద్ధి, సేవా, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టుకుంటూ ముందుకు పోతాం మీ ఆశీర్వాదంతో అని చెప్పి తెలియజేసుకుంటూ ఇంకొకసారి ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కూడా పేరు పేరున మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా థ్యాంక్ యూ, ధన్యవాదాలు, అభినందనలు. మెదక్ జిల్లా కౌడిపల్లి మండల కేంద్రంలో రైతు వేదిక వద్ద గురువారం స్థానిక సర్పంచ్, మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడు, జిల్లా ఉపాధ్యక్షులు చంద్రం కృష్ణగౌడ్ అధ్యక్షతన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ ప్రణాళికపై గ్రామ సభ నిర్వహించారు. ఈ సభకు డిఎల్పిఓ మండల స్పెషల్ ఆఫీసర్ సాయిబాబా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా 99 రోజుల ప్రణాళిక గురించి గ్రామ ప్రజలు అధికారులతో చర్చించారు. ఆయా శాఖల సమన్వయంతో సాధించిన పురోగతిని సభకు వివరించారు. ఈ సందర్భంగా డిఎల్పిఓ మండల స్పెషల్ ఆఫీసర్ సాయిబాబా మాట్లాడుతూ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాల లబ్ధిదారులతో చర్చించడం జరిగిందని, వారి నుండి ఫీడ్బ్యాక్ తీసుకొని ప్రభుత్వానికి నివేదిక ఇవ్వడం జరుగుతుందన్నారు. గ్రామ పంచాయతీలకు నూతనంగా నిధులను విడుదల చేయడం జరిగిందన్నారు. వేసవి కాలంలో నీటి ఎద్దడి లేకుండా అధికారులతో చర్చించి ముందస్తు చర్యలు చేపట్టడం జరిగిందన్నారు. ప్రతి ఇంటి నుండి సేకరించిన చెత్తతో ఎరువులను తయారు చేసి ప్రణాళిక చేపట్టడం జరిగిందన్నారు. గ్రామాల్లో ఎలాంటి సమస్య వచ్చినా సర్పంచ్ కి, పంచాయతీ కార్యదర్శికి సమాచారం అందించాలన్నారు. సమస్య విన్న వెంటనే సంబంధిత అధికారులు ఆ ఇంటిని విజిట్ చేయాలని అధికారులను ఆదేశించారు. అనంతరం గ్రామ సర్పంచ్, మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడు, జిల్లా ఉపాధ్యక్షులు చంద్రం కృష్ణగౌడ్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం గ్రామాల అభివృద్ధికి పెద్దపీట వేస్తుందన్నారు. అందులో భాగంగానే ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ చేపట్టడం జరిగిందన్నారు. ముఖ్యంగా గ్రామంలో కావలసిన మౌలిక వసతులకు కార్యాచరణ సిద్ధం చేసినట్లు చెప్పారు. గ్రామ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానన్నారు. గ్రామంలో ఎలాంటి సమస్యలు ఉన్నా పంచాయతీ కార్యాలయంలో ఫిర్యాదులు పెట్టే ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. అందులో ఎలాంటి సమస్యలు ఉన్నా కాగితంపై రాసి వేస్తే సమస్యను వెంటనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అలాగే గ్రామంలో వీధి దీపాల ఏర్పాటు, మురికి కాలువల శుభ్రత, నీటి ఎద్దడి లేకుండా నూతనంగా బోర్లు వేయించడం జరిగిందన్నారు. మహిళా సమైక్య భవనం, అంగన్వాడీ భవనం, పాఠశాల ప్రహారీ గోడ నిర్మాణ పనులు ప్రారంభించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ ఉప సర్పంచ్ శ్వేత, మల్లికార్జున్ గౌడ్, వార్డు సభ్యులు, విద్యుత్ ఏఈ సాయి కుమార్, పంచాయతీ కార్యదర్శి వెంకటేశం, కారోబార్ ఎల్లం, అంగన్వాడీ టీచర్లు, మహిళా సమైక్య అధ్యక్షురాలు, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది, గ్రామ ప్రముఖులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు. ప్రణాళికలో భాగంగా ఈ రోజు మనం ఇక్కడ గ్రామ సభ ఏర్పాటు చేసుకొని ఇప్పటి వరకు వివిధ పథకాల లబ్ధిదారుల అభిప్రాయాలను మనం చూడడం జరిగింది, వినడం జరిగింది. అట్లనే గౌరవ సీఎం గారి సందేశం కూడా వినడం జరిగింది. అయితే ఈ 99 రోజుల ప్రణాళికలో ప్రతి డిపార్ట్మెంట్, ప్రజలతో ముడిపడి ఉన్న ప్రతి డిపార్ట్మెంట్, ప్రతి స్కీమ్ను మళ్ళొకసారి పునఃసమీక్షించుకునే అవకాశాన్ని రాష్ట్ర ప్రభుత్వం మనకు కల్పించడం జరిగింది. అందులో భాగంగా గ్రామ పంచాయతీ విషయానికి వస్తే కొత్తగా నిధులు విడుదల చేయడం జరిగింది. మొన్నటి వరకు పారిశుద్ధ్య పనులకు సంబంధించిన పక్షపు రోజుల ప్రణాళిక చేసుకోవడం జరిగింది. త్రాగునీటికి సంబంధించిన ప్రణాళికను కూడా మేము పూర్తి చేసుకున్నాం. రాబోయేది సమ్మర్ కాబట్టి, ఎండాకాలం కాబట్టి ఎక్కడ నీటి ఎద్దడి రాకుండా ఉండడానికి మేము ప్రణాళిక రచించుకున్నాము. గౌరవ సర్పంచ్ గారి ఆధ్వర్యంలో దాన్ని అమలు కూడా చేస్తున్నాం. ఇప్పుడు ఇంకా మనకి ఏంటంటే ప్రతి ఇంటి నుంచి ఉత్పత్తి అయ్యే చెత్త సరిగ్గా నిర్వహించుకోవాల్సిన అవసరం ఉందని మనకి ఏప్రిల్ 15 నుంచి చెత్త నిర్వహణ మీద, ఎరువు తయారీ మీద పక్షం రోజుల పండగ ఉంది మనకు. మళ్ళీ ఇక్కడ ఈ గ్రామ సభలో నుండి నేను కోరుతున్నది ఏంటంటే ప్రతి గృహిణికి ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక పైన ఈరోజు గ్రామ సభ నిర్వహించుకోవడం జరుగుతుంది. ప్రభుత్వం ఆదేశం ఇచ్చిన 2వ తారీఖు నాడు ఆదేశం ఇచ్చిన గ్రామ సభ ప్రజాపాలన ప్రణాళిక ప్రగతి ప్రణాళికకు ముఖ్య ఉద్దేశం ఏంటంటే పారిశుద్ధ్యం, మంచినీటి సరఫరా, అలాగే విద్యుత్ దీపాలతో గ్రామంలో ఉన్న మురికి కాలువల పైన ముఖ్య ఉద్దేశం. 99 రోజుల ప్రజా పరిపాలనలో ఈరోజు 2వ తారీఖు నాడు ఇప్పటి వరకు జరిగిన ఏదైతే ప్రణాళిక ఉందో దానిపైన మనం ఉద్దేశించి మాట్లాడడం జరిగింది. అలాగే
రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లను అలాగే మహిళలకు ఉచిత బస్సును ఇచ్చి రేవంత్ రెడ్డి సర్కారు పేద మహిళలకు 1 కోటి మంది మహిళలను కోటీశ్వరం చేయాలన్న ముఖ్య ఉద్దేశాన్ని మహిళలందరికీ మన ప్రజాపాలనలో ప్రతి ఒక్కరిని మహిళల శక్తులుగా తీర్చిదిద్దాలని, అలాగే గ్రామానికి సంబంధించిన పారిశుద్ధ్యం కూడా చేయించాలని ఈ ఉద్దేశం మార్చి 6 నుంచి జూన్ 12 వరకు ఉంటుంది. దీంట్లో ఇప్పుడు ఏప్రిల్ నెలలో 6 నుంచి 11 వరకు ఆరోగ్యం పైన ఊళ్ళో ఉన్న అంటువ్యాధులు కానీ ఇవన్నీ రాకుండా చిన్న చిన్న కార్యక్రమాలు చేపడుతూ అలాగే వాటిపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ ప్రజాపాలనలో జరిగే ప్రతి ఒక్క కార్యక్రమాన్ని ప్రజల్లో అవగాహన తెస్తూ ముందుకు సాగియాలని, అలాగే రేవంత్ రెడ్డి సర్కార్ చేసిన 6 గ్యారెంటీ గ్రామాల సమగ్ర అభివృద్ధి కోసం గ్రామ సభలు కీలక వేదికలుగా నిలుస్తాయని నిజాంపేట గ్రామ సర్పంచ్ నరేంద్ర అన్నారు. 99 రోజుల ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా గురువారం నిజాంపేట మండల వ్యాప్తంగా అన్ని గ్రామాలలో గ్రామ సర్పంచులు, స్పెషల్ అధికారుల అధ్యక్షతన గ్రామ సభలు నిర్వహించారు. ఈ మేరకు నిజాంపేట మండల కేంద్రంలో గ్రామ సర్పంచ్ అధ్యక్షతన గ్రామ సభ నిర్వహించగా మండల స్పెషల్ అధికారి దేవ్ కుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ పథకాల అమలు, లబ్ధిదారుల ఎంపిక, గ్రామాభివృద్ధికి అవసరమైన అంశాలపై విస్తృతంగా చర్చించారు. గ్రామంలో ఉన్న సమస్యలను గుర్తించి వాటి పరిష్కార మార్గాలపై ప్రజల అభిప్రాయాలను సేకరించి పథకాల అమల్లో పారదర్శకత పెంపుకు తీసుకోవాల్సిన చర్యలపై కూడా వివరించారు. రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులందరికీ చేరేలా గ్రామ సభలు వేదిక కావాలన్నారు. మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 500కే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, ఆరోగ్యశ్రీ సేవల విస్తరణ, రేషన్ కార్డుల ద్వారా సన్నబియ్యం పంపిణీ, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం, మహిళా సాధికారత వంటి పథకాలను ప్రభుత్వం సమర్థవంతంగా అమలు చేస్తోందని తెలిపారు. 99 రోజుల కార్యాచరణలో భాగంగా గ్రామాన్ని అభివృద్ధి పదంలో నడిపించేందుకు ప్రతి పౌరుడు భాగస్వామి కావాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు శైలజ శ్రీనివాస్, బాబు నాయక్, పంచాయతీ కార్యదర్శులు నర్సింలు, రాము, నాగలక్ష్మి, ఏఈఓ రమ్య, ఉప సర్పంచ్ గేరుగంటి బాబు, వార్డు సభ్యులు బండారి ఎల్లం, దుర్గయ్య, ప్రశాంత్, పంజా మీనాబాబు, పంపరి నగేష్, పుష్ప, సుధాకర్, నజీమా, సవిత, మహేష్, లతా మల్లేశం, గ్రామస్తులు పంజా మహేందర్, వెల్దుర్తి వెంకటేష్ గౌడ్, శ్రీకాంత్ గౌడ్, ఫాజిల్, ప్రశాంత్, వివోలు లక్ష్మి, వనజ, జ్యోతి, పద్మ, అంగన్వాడీ టీచర్లు, ఆశా వర్కర్లు తదితరులు పాల్గొన్నారు. గవర్నమెంట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అని అంటే, గవర్నమెంట్ అంటే అనేక పథకాలు ప్రవేశపెట్టింది. అలాగే డిపార్ట్మెంట్ వారీగా ఆ పథకాలు అమలు చేయటం జరుగుతుంది. అయితే ఈ అమలు చేయటం జరగటంలో ఎలా జరుగుతుంది అండ్ అదే కాకుండా ప్రజలకి ఈ ప్రణాళికబద్ధంగా అవన్నీ చేరవేయాలి, వారికి అవగాహన కల్పించాలి అనే ఉద్దేశంతో ఈ ప్రతి ఒక్క గ్రామంలో గ్రామ సభ ఏర్పాటు చేసింది అన్నమాట. అయితే ఈ 99 రోజుల ప్రణాళికలో 10 అంశాలు గవర్నమెంట్ టేకప్ చేసిందన్నమాట. అయితే ఇది మార్చి 6 నుంచి అలాగే జూన్ 12 వరకు ఈ ప్రోగ్రామ్ మొదలుపెట్టి ఆరంభమై మళ్ళీ తర్వాత జూన్ 12 వరకు ఇది ముగిస్తుంది. గ్రామ సభ నిర్వహించడం జరిగింది. ఈ గ్రామ సభలో వివిధ అంశాల గురించి చర్చించడం జరిగింది. అలాగే ఇటువంటి గ్రామ సభలో ఇంకా ముందు పలు పనుల కోసం మాట్లాడడం జరిగింది, అభివృద్ధి కోసం జరిగింది. కావున ఇట్టి గ్రామ సభను విజయవంతం చేసిన నిజాంపేట గ్రామ ప్రజలకు మా పాలకవర్గం నుంచి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం. కొండపాక మండలం దుద్దెడ గ్రామ పంచాయతీలో నిర్వహించిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక గ్రామ సభలో ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ కె హైమావతి పాల్గొన్నారు. ముందుగా ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక గ్రామ సభను ఉద్దేశించి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పంపించిన సందేశాన్ని గ్రామస్తులకు చదివి వినిపించారు. అనంతరం రాష్ట్ర ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ పథకాల వివరాలను వివరించి దుద్దెడ గ్రామ పంచాయతీ పరిధిలో జరిగిన అభివృద్ధి పనులను, సంక్షేమ కార్యక్రమాలను లబ్ధిదారుల వారీగా వివరించారు. ఈ సందర్భంగా ఇందిరమ్మ ఇండ్లు, పింఛన్లు, గృహజ్యోతి
మహాలక్ష్మి తదితర పథకాల లబ్ధిదారులు వారి అనుభవాలను సభలో వివరించారు. ఈ సందర్భంగా ప్రజలు ఆరోగ్యవంతంగా జీవించాలంటే సేంద్రియ వ్యవసాయానికి రైతులు ముందుకు రావాలని, పంట మార్పిడి విధానం పాటించాలని, గ్రామంలో కోతుల బెడదను నివారించాలని, అర్హత ఉన్న పేదవారికి ప్రభుత్వ పథకాలు అందేలా చూడాలని, గ్రామాభివృద్ధికి ప్రభుత్వం చేయూతనివ్వాలని గ్రామ పంచాయతీలో తీర్మానం చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా గ్రామ, మండల, నియోజకవర్గ, జిల్లా మరియు రాష్ట్ర స్థాయిలలో 5 అంచెలుగా కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని, దానిలో భాగంగా ఈ రోజు జిల్లా వ్యాప్తంగా 508 గ్రామ పంచాయతీలలో గ్రామ సభలు నిర్వహించడం జరుగుతుందని మరియు 5 మున్సిపాలిటీలలో వార్డు సభలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. పేద ప్రజల అభివృద్ధి కోసం గ్రామాలు, పట్టణాలలో మౌలిక వసతులను కల్పించడమే కాకుండా మహాలక్ష్మి, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇండ్లు, పింఛన్లు, మహిళా స్వయం సహాయక సంఘాలకు వడ్డీ లేని రుణాలు, రైతు భరోసా, రైతు బీమా తదితర ప్రాధాన్యత కార్యక్రమాలను అమలు చేయడమే కాకుండా ఎదిగే వయసులో విద్యార్థులకు పౌష్టికాహారం అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం నూతనంగా జూన్ నుండి ఇంటర్మీడియట్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం మరియు ప్రీ ప్రైమరీ స్కూల్ నుండి ఇంటర్మీడియట్ వరకు విద్యార్థులకు ఉదయం అల్పాహారం పథకం అమలు చేయడం జరుగుతుందని, ఇంటర్మీడియట్ చదివే దివ్యాంగుల విద్యార్థుల కొరకు వాహన సౌకర్యం కల్పించడం జరుగుతుందని, కుటుంబ జీవిత బీమా సౌకర్యాన్ని అమలు చేయడం జరిగిందని వివరించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్, ఎంపీడీఓ, గ్రామ ఉప సర్పంచ్, పంచాయతీ కార్యదర్శి తదితరులు పాల్గొన్నారు. జిల్లా పౌర సంబంధాల అధికారి కార్యాలయం సిద్దిపేట జిల్లా వారిచే జారీ చేయడమైనది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నటువంటి ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా 99 రోజుల ప్రణాళిక రూపొందించడం జరిగింది. దీనిలో భాగంగా జూన్ 12 వరకు అంటే మార్చి 6 నుంచి జూన్ 12 వరకు ఈ ప్రోగ్రాం నడుస్తుంది. దీనిలో భాగంగా ప్రభుత్వం 5 అంచెల్లో ఈ ప్రణాళిక నిర్మాణం చేయడం జరిగింది. ఫస్ట్ ఫేజ్లో గ్రామ పంచాయతీ, తర్వాత 16 ఏప్రిల్ నాడు మండల స్థాయి, తర్వాత కాన్స్టిట్యున్సీ లెవెల్, తర్వాత జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి, ఈ రకంగా 5 అంచెల్లో ఈ ప్రణాళికను అమలు చేయడం జరుగుతుందండి. ఏప్రిల్ 2 నాడు గ్రామ పంచాయతీ పరిపాలన భాగంగా చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి ఈరోజు 508 గ్రామాల్లో జిల్లాలో సిద్దిపేట జిల్లాలో 508 గ్రామాల్లో గ్రామ సభ నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు అన్ని చోట్ల కూడా ఈ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలన్నిటి కూడా కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, రైతు భరోసా, 200 యూనిట్స్ ఫ్రీ కరెంటు, 500 యూనిట్స్ సబ్సిడీ గ్యాసు, అలాగే మహాలక్ష్మి పథకంలో మనకి ఫ్రీ బస్సు ఫెసిలిటీసు, తెలంగాణ మహిళలకి అమలు చేస్తున్న అనేక సంక్షేమ పథకాలన్నింటిలో కూడా ఈ గ్రామంలో స్థాయిలో చర్చించడం జరుగుతుంది. లబ్ధిదారుల యొక్క పేర్లు చదివి వినిపించడం జరుగుతుంది. అదే రకంగా ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టబడుతున్న పథకాలను కూడా ఈ గ్రామంలో వివరించడం జరుగుతుంది. ముఖ్యంగా ప్రభుత్వం ఈ సంవత్సరం కొత్తగా మధ్యాహ్న భోజన పథకం అప్ టు ఇంటర్మీడియట్ వరకు కూడా అమలు చేయడం జరుగుతూ ఉంది. ప్రీ ప్రైమరీ నుంచి ఇంటర్మీడియట్ వరకు ఉదయం పూట బ్రేక్ఫాస్ట్ ఫెసిలిటీ అనేది నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ నుంచి కొత్తగా ప్రభుత్వం ప్రవేశపెట్టబోతుంది. అదే రకంగా అందరికి కూడా బీమా సౌకర్యం కూడా ఏర్పాటు చేస్తుంది. ఇప్పటివరకు మహిళా సంఘాలకు మాత్రమే ఉన్న బీమా సౌకర్యం అన్ని కుటుంబాలకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం అమలు చేయబోతుంది. ఇదే రకంగా రైతులకు క్రాప్ డైవర్సిఫికేషన్ గురించి కూడా రైతులందరికీ కూడా అవగాహన కల్పించడం కోసం కూడా ప్రభుత్వం కొత్త ప్రణాళికలు రూపొందించడం జరిగిందండి. వీటన్నింటి గురించి కూడా గ్రామస్థాయిలో చర్చించడం జరిగింది. రైతులందరూ కూడా అవగాహన కల్పించడం కోసం కూడా మేము ప్రయత్నం చేస్తున్నాము. అదే రకంగా గ్రామంలో ఉన్న సమస్యలన్నిటికీ కూడా వాళ్ళ యొక్క మా దృష్టికి తీసుకురావడం జరిగింది. దీనికి గ్రామ పంచాయతీ ప్రెసిడెంట్ గారు ఈ గ్రామంలో ఎలాంటి నెక్స్ట్ ఈ ప్రణాళికలో భాగంగా ఎలాంటి కార్యాచరణ ప్రణాళికలో భాగంగా వీటన్నిటిని కూడా పరిష్కరించడం కోసం ప్రయత్నం చేయడం కోసం ఎలా పరిష్కరించాలని కూడా చర్చించడం జరిగింది. దీనికి సంబంధించిన తీర్మానాలను కూడా చేయడం జరిగింది. ఈరోజు జిల్లా స్థాయిలో అన్ని చోట్ల కూడా గ్రామ సభలన్నీ జరుగుతున్నాయి. సక్సెస్ఫుల్గా కండక్ట్ చేస్తాం.